దేవుడి కార్యం మీ జీవితంలో జరగట్లేదంటే కారణము మీరు దేవుని గౌరవిస్తలేదన్నా. సమస్యలకి పరిష్కారం కలగాలి. సమస్యలు రావని కాదు, కాన్ఫ్లిక్ట్స్ రావని కాదు. ప్రతి కుటుంబాల్లో గొడవలు వస్తాయి. ఈరోజు ఎంతోమంది గొడవలో సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారాన్ని చూడట్లే, గ్రడ్జెస్ పెట్టుకుంటున్నారు. నువ్వు బలి చెల్లించచ్చేమో కానీ నీ హృదయంలో సమాధానం లేకపోతే అపవాది నిన్ను ఏళ్తున్నాడు. జాగ్రత్త. వారు నిన్ను క్షమించకపోతే అది నీ సమస్య కాదు, నువ్వు వెళ్ళి క్షమాపణ కోరావా అదే నీది. ఎంతోమంది కుటుంబాల్లో అపవాది నాశనం తీసుకొస్తాం, దరిద్రతను తీసుకొస్తాం. ఎవరు నిన్ను ఆదుకుంటాను రాడు. అకౌంటబిలిటీ ఈజ్ నెంబర్ 1. ఈరోజు ఈ వాక్యమైన మీరు మీ జీవితంలో సరైన నిర్ణయాలు చేయాలండి. మీ జీవితంలో సరైన రీతిగా జీవించాలండి. పరిశుద్ధంగా బ్రతకాలి. యెహోషువ అంటాడు, ఇదిగో నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తున్నాను, మీరు ఎవరిని సేవించుకుంటారో నిర్ణయించు. యూ డిసైడ్ విచ్ సైడ్ యు ఆర్, బట్ ఐ డిసైడ్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. ఈరోజు మీ నిర్ణయాలు బట్టి మీ జీవితం ఉంది, మీ నిర్ణయాలు బట్టి మీ భవిష్యత్తు ఉంది, మీ భవిష్యత్ తరం ఉంది. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశము, గొప్ప తరుణాలని దుర్వినియోగపరచుకోవద్దు.